హాయ్ మన మిత్రులందరికీ స్వాగతం. సో రేపటి రోజు కోసం ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది మార్క్ చేసుకుందాం. అదేవిధంగా బిగ్ ప్లేయర్స్ వాళ్ళ యొక్క పొజిషన్స్ని ఎక్కడెక్కడ ప్లేస్ చేశారనేది కూడా డిస్కస్ చేద్దాం. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏదైతే డిస్కస్ చేసుకుంటున్నామో ఈ యొక్క డిస్కషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే ప్రీ మార్కెట్ అనేది కరెక్ట్గా అబ్జర్వేషన్ చేస్తూ ఆ యొక్క లెవెల్స్ మీద వర్కౌట్ చేస్తున్నారో డెఫినెట్గా ఏంటంటే బెటర్ రిజల్ట్స్ అనేది వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం చూడండి, ఇక్కడ ఒక లెవెల్ అనేది మార్క్ చేసుకున్నాం 45,835. ఓకే, నేను ఇది సపోర్ట్ లాగా ఉంటుందని చెప్పాను మార్నింగ్. సో ఈరోజు చూడండి, ఎగ్జాక్ట్గా అదే లెవెల్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ అనేది మనకి సపోర్ట్ అనేది తీసుకుంది. మార్కెట్ ఆ లెవెల్స్కి రావడం ఇది మనం మార్నింగ్ డ్రా చేసుకుంది ఇది ప్రీ మార్కెట్లో. సో చూడండి, ఈ యొక్క లెవెల్ దగ్గర యాక్చువల్గా ఇది ప్రీవియస్ డే అనమాట. ప్రీవియస్ డే లెవెల్ని బట్టి మనం మార్క్ చేసుకున్నాం. ఇది 45,834 అనేది మల్టిపుల్ టైమ్స్ సేమ్ లెవెల్ దగ్గర ఏంటంటే మనకి నంబర్ ఆఫ్ టైమ్స్ రావటం, అక్కడ నుంచి కూడా బౌన్స్ అవటం అనేది జరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర మార్కెట్ అనేది స్ట్రగుల్ అయిందనమాట, పైకి వెళ్ళలేకపోయింది. సో డెఫినెట్గా ఏంటంటే ఈ యొక్క లెవెల్స్ అనేది దృష్టిలో పెట్టుకోండి, అబ్జర్వేషన్ చేయండి, వాటి దగ్గర యాక్టివిటీ అనేది ముఖ్యంగా ఏంటంటే ఫోకస్ అనేది చేయండి. ఇక నిఫ్టీ ఒకసారి డిస్కస్ చేసుకుందాం. 1 అవర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. డైలీ ఒకసారి 1 అవర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. 1 అవర్ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే నిఫ్టీలో ఏం జరిగిందంటే యాక్చువల్గా ఈరోజు ఎక్స్పైరీ ఉంది కదా. ఈరోజు ప్రీవియస్గా ఇంతకుముందు రెసిస్టెన్స్ ఉంది, మళ్ళీ ఏం చేశారు, ప్రాఫిట్ బుకింగ్ ఇది. ఓకేనా, ఎందుకంటే మనం అనుకున్న మార్నింగ్ దీంట్లో అట్లీస్ట్ ఈ యొక్క లెవెల్ అన్న 50% కూడా క్రాస్ చేయలేకపోయారు. ఇది వెరీ గుడ్ సెల్లింగ్ క్యాండిల్, ఇది కాదనట్లేదు, బట్ చేయలేదు. మళ్ళీ దాని తర్వాత కౌంటర్ అటాక్. అండ్ ఈ రోజు అయితే కంప్లీట్గా ఎక్స్పైరీ డే కాబట్టి న్యూట్రల్లో ఉంచడం అనేది మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అయితే ఒకసారి 1 అవర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం అండ్ రీసెట్ ద చార్ట్. సో ఆబ్వియస్గా ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఎక్స్పైరీ ఉన్నప్పుడు దాదాపుగా ఏంటంటే న్యూట్రల్గా ఉంచడానికి ప్రయత్నిస్తారు, ఎందుకంటే సెల్లింగ్ పొజిషన్స్ ఉంటాయి కాబట్టి బిగ్ ప్లేయర్స్కి. గ్యాప్ అప్ అయింది, డైరెక్ట్గా లోపలికి వచ్చేసాడు. ఈ యొక్క రెసిస్టెన్స్ 20,100 లెవెల్ని బొంబార్డ్ చేసి అక్కడే టైం పాస్ చేశాడు అనమాట. ఓకే, ఒక స్కాల్పర్కి అయితే మేబీ ఏదైనా ప్రాఫిట్ వచ్చి ఉంటుంది, కానీ ఒకవేళ స్వింగ్ లాగా అంటే మార్నింగ్ తీసుకొని ఈవినింగ్ దాకా ప్రాఫిట్ అనేది తీసుకోవాలి అనుకుంటే మాత్రం కష్టం ఇది, ఎందుకంటే ఎక్స్పైరీ. అండ్ చూడండి, నేరో రేంజ్లో అనేది మార్కెట్ అనేది ట్రేడ్ అయింది. ఎక్స్పైరీ రోజు ఏం చేస్తుంటారంటే వాళ్ళు నేరో రేంజ్లో ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటారు మార్కెట్ని బై యూజింగ్ దేర్ పవర్ అనమాట. ఓకే, ఇక ఎక్స్పైర్ అయిపోయింది. ఈరోజు ఎక్స్పైర్ ఎలా అయింది మనకి చూడండి, 20,100 దగ్గర అయింది అనమాట. సో 20,100 ఎవరైతే కాల్ పుట్టు 2 సెల్ చేశారో ఇద్దరు కూడా బెనిఫిట్ వస్తుంది అనమాట, ఎందుకంటే కరెక్ట్గా ఇది 3 రూపీస్ కాల్కి లాస్ అవుతుంది. కానీ బట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 20,100 ఎగ్జాక్ట్గా ఆ యొక్క లెవెల్ దగ్గర ఎగ్జాక్ట్గా ఏంటంటే ఈ యొక్క ఎక్స్పైరీ అనేది తీసుకుంది. ఓకే, ఎనీహౌ నెక్స్ట్ వీక్ ఎలా ఉందనేది చూద్దాం, ఇప్పుడు అయిపోయింది కాబట్టి. సో ప్రస్తుతానికి మనకి 20,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. అండ్ 20,200 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. సో 20 అండ్ 22 నిఫ్టీలో ఉన్న లెవెల్స్ ఫ్రెండ్. ఈ యొక్క 20,100 లెవెల్ అనేది డిలీట్ చేస్తున్నాను. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ ప్రకారం ఈ యొక్క లెవెల్స్ అనేది అడ్జస్ట్ చేస్తున్నాను. చూడండి, మనకి ఇక్కడ సపోర్ట్ అయితే 20,045 దగ్గరికి తీసుకురావడం జరిగింది. మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ ఇది, రైట్. ఇక ఇప్పుడు దాకా అయితే మనకి సపోర్ట్ రెసిస్టెన్స్ క్లారిటీ రావడం జరిగింది. చూడండి, 20,200 అండ్ 20,168 అనుకోవచ్చు. ఇది మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ అనమాట. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే 20,045 రఫ్గా మనకున్న సపోర్టు. నెక్స్ట్ 20,000 అనుకోవచ్చు, ఇది మనకున్న సపోర్ట్. అయితే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏం చేసామంటే ఒక ట్రేడ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకున్నాం అండ్ మన కమ్యూనిటీలో టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ 20,300 కాల్ని సెల్ చేసాం అండ్ 19,950 పుట్ అనేది మనం సెల్ చేసుకోవడం జరిగింది బేస్డ్ ఆన్ అవర్ లెవెల్స్ అనమాట. ఓకే, సో ఈ యొక్క లెవెల్స్ అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఈరోజు ఏం జరిగిందంటే మనకి 19,900 రఫ్గా ఏంటంటే సపోర్టు, రైట్. 19,900 దగ్గర మనకి సపోర్ట్, అందుకని 19,950 కొద్దిగా దగ్గరకు వచ్చేసి సపోర్ట్ దగ్గరికి. అండ్ దాని తర్వాత ఏం చేసామంటే కాల్ సైడ్ దూరంగా ఉన్నాం. కాల్ సైడ్ దూరంగా ఎందుకు ఉన్నాము అంటే మార్కెట్ ప్రీవియస్ ట్రెండ్ ఏంటి, అప్ ట్రెండ్లో ఉంది కదా. ఓకే, అందుకని ఏంటంటే మనం ఈ యొక్క కాల్ సైడ్ అనేది దూరంగా ఉండటం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 3 రూపాయల దగ్గర ఈ యొక్క కాల్ సెల్ చేసాం, 6 రూపాయల 50 పైసల దగ్గర పుట్ అనేది సెల్ చేసాం. అయితే పుట్లో కొద్దిగా అగ్రెసివ్ రిస్క్ అనేది తీసుకోవడం జరిగింది. 2 లాట్స్ అంటే 100 క్వాంటిటీ. సో వెరీ సింపుల్గా మనం క్యాలిక్యులేషన్ అనేది తీసుకోగలిగితే 100 ఇంటూ మనకి ఈ యొక్క 100 ఇంటూ 6.42 642 రూపీస్. ఇది దీంట్లో కంప్లీట్ ప్రాఫిట్. ఇదేంటంటే ఎండ్ ఆఫ్ ద డేకి 0 అయిపోయింది. అదేవిధంగా ఇక్కడ
2.3 అంటే రఫ్గా ఏంటంటే 145 రూపీస్ దాకా ప్రాఫిట్ రావడం జరిగింది. 150 వేసుకుందాం ఇక్కడ, ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 792 అనేది మనకి ప్రాఫిట్ రావడం జరిగింది. ఇది ప్యూర్ ఏంటంటే స్ట్రాంగిల్ అంటాం దీన్ని, వెరీ సింపుల్గా. అయితే మనం ఏదైతే డైలీ మెన్షన్ చేసుకుంటే లెవెల్స్ ఉన్నాయో ఆ లెవెల్స్ అనేది మనకి హెల్ప్ చేసినాయి అనమాట ఈ యొక్క ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి. ఓకే, ఆ లెవెల్స్ అనేది మనం తీసుకోవడం, ఆ లెవెల్స్ మీద మనం ఫోకస్ చేయడం వల్ల మనకు ఒక ఐడియా వచ్చింది స్ట్రాంగ్ సపోర్టు రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది అని చెప్పేసి. సో అందుకని ఆ యొక్క ట్రేడ్ అనేది మీతో కూడా షేర్ చేశాను. ఓకే ఫైన్, ఇది నిఫ్టీకి సంబంధించిన అంశం. దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ అనేది ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో అయితే మనం ఈరోజు లెవెల్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇది ఎక్సలెంట్గా వర్కౌట్ అయింది. 28 ఎక్స్పైరీ ఉంది మనకి. అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే 46,000 దగ్గర కాలు పుట్ అనేది సెల్ చేశారు. స్టిల్ ఏంటంటే కొద్దిగా కాల్స్ అగ్రెసివ్గా ఉన్నాయి, బట్ మనం 45,500 దగ్గర సపోర్ట్ అయితే తీసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ ఉందో అదే లెవెల్ అనేది ప్రస్తుతానికి కన్సిడర్ చేద్దాం. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఈ యొక్క మార్కెట్ స్ట్రక్చర్ యొక్క సపోర్ట్ అనేది చేంజ్ చేస్తున్నాను. అది వచ్చేసరికి ఈ లెవెల్ దగ్గరకు తీసుకొస్తున్నాను. అదేవిధంగా రెసిస్టెన్స్ వచ్చేసరికి ప్రస్తుతానికి మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ ఇది. ఇకపోతే రెసిస్టెన్స్ విషయానికి వస్తే 46,500 అనమాట. సో సేమ్ అనమాట, మనకి ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ ఒకటే మారింది. ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే ప్రీవియస్గా ఏదైతే ఉందో అదే ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 46,500 లెవెల్స్ అనేది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్, అదేవిధంగా 46,156 అనేది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్. ఇక సపోర్ట్ విషయానికి వస్తే 45,800 అనేది కనిపిస్తుంది. అదేవిధంగా డౌన్ సైడ్ 45,500 అనేది మనకున్న ఇమీడియట్ సపోర్టు బ్యాంక్ నిఫ్టీలో. అయితే ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా కన్సోలిడేషన్ ఇక్కడ జరుగుతుంది. చూడండి, ఇది 46,050 దగ్గర. సో ప్రాబబ్లీ ఏంటంటే ఇది ఒక కన్సోలిడేషన్ బాక్స్ లాగా అనిపిస్తుంది. ప్రాబబ్లీ ఒకవేళ మనకి మార్కెట్ గాన ఇదే రేంజ్లో గాన అయితే ఈ యొక్క లెవెల్స్ని కూడా మనం ఏంటంటే కన్సిడర్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతం ఏంటంటే మనకి ఎనఫ్ ప్రైస్ యాక్టివిటీ అనేది సరిపోలేదు. ఇంకొంచెం కన్సోలిడేషన్ తీసుకుందంటే డెఫినెట్గా ఏంటంటే మనం ఇక్కడ ఏదైనా బ్యూటిఫుల్ ప్యాటర్న్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే బుల్లిష్గానే ఉంది మార్కెట్. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం అయితే ఈ లెవెల్స్ అనేది మనం ఫాలో అవుదాం ఫ్రెండ్స్. ఇక ఒకసారి నెక్స్ట్ వీక్ ఎలా ఉందనేది చూద్దాం ఒక ఐడియా కోసం. సో సైడ్ వేస్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎలా తెలుస్తుంది మనకి? చూడండి, అందరూ కూడా 46,000 దగ్గర కాలు పుట్టు సెల్ చేసుకుంటూ కూర్చున్నారు. అండ్ ఆఫ్ కోర్స్ కొద్దిగా ఓటీఎంస్ ఏవైతే ఉన్నాయో, ఐ మీన్ రౌండ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ యొక్క కాల్ అండ్ పుట్ అనేది సెల్ చేస్తూ ఉన్నారు. పెద్దగా యాక్టివిటీ అయితే కనిపించట్లేదు. ఇక నిఫ్టీ ఫైనాన్స్, ఓకే, సో ప్రస్తుతానికి అయితే ఈ లెవెల్స్ అనేవి కనిపిస్తున్నాయి మనకి మార్కెట్లో. కొద్దిగా ఇది సపోర్ట్ యాక్చువల్గా ప్రీవియస్ రెసిస్టెన్స్. బట్ ఈ రోజు ఏంటంటే ప్రీవియస్గా మనం ఏదైతే స్ట్రక్చరల్గా మార్క్ చేసుకున్నామో ఆ యొక్క లెవెల్లోనే ట్రేడ్ అనేది జరిగింది. యాక్చువల్గా గ్యాప్ అప్ అయింది, బట్ వెళ్ళలేకపోయింది. ఇమీడియట్గా స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ లోపలికి వచ్చేసి కన్సోలిడేషన్ అయితే మొత్తం కూడా ఓ రకంగా చెప్పాలంటే డోజీ ఫార్మేషన్ జరిగింది ఈరోజు, రైట్. దాని తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఫిన్నిఫ్టీ వీక్లీ కరెంట్ వీక్ వెళ్దాం. ఇది 18th చూపిస్తుంది ఎక్స్పైరీ, కరెక్టేనా? ఓకే ఫైన్. ఇక్కడ చూసుకున్నట్టు మనకి 20,500 అనేది మనకి ఫిన్నిఫ్టీలో రెసిస్టెన్స్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. 20,500 ప్రీవియస్గా ఏదైతే లెవెల్ మార్క్ చేసుకున్నామో అదే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. దానికి యాడ్ చేస్తున్నారు అనమాట. సింపుల్గా చెప్పాలి అంటే 20,200 దగ్గర సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇది కొద్దిగా దగ్గరకు వచ్చినట్టు అనిపిస్తుంది. కొద్దిగా దూరంగా వెళ్ళారా? 20,300 దగ్గర ఉన్నారు, ఓకేనా. 20,300 దగ్గర అయితే ఉన్నారు, బట్ అగ్రెసివ్గా లేరు, గుర్తుపెట్టుకోండి ఇక్కడ. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినప్పుడు 20,300 అనేది వీక్ సపోర్ట్ అంటాం. ఎందుకు? ఇక్కడ పెద్దగా ఓపెన్ ఇంట్రెస్ట్ లేదు, కొద్దిగా దూరంగానే ఉన్నారు ప్రస్తుతానికి. ఇంకా టైం ఉంది కాబట్టి అందుకని 20,200 మనం కన్సిడర్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్ అనమాట. 20,200 అనేది మనం వెళ్ళొచ్చు. అండ్ మార్కెట్ స్ట్రక్చర్ కూడా అక్కడ సపోర్ట్ చేస్తూ ఉంది కాబట్టి. అయితే దీంట్లో కొద్దిగా అడ్జస్ట్మెంట్ అనేది చేస్తున్నాను. ప్రస్తుతం మనకున్న సపోర్ట్ రెసిస్టెన్సెస్ అనేది కొద్దిగా చేంజ్ అయినాయి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ రెసిస్టెన్స్ విషయానికి వస్తే 20,500 అనేది కనిపిస్తుంది. అదేవిధంగా 20,468 అనేది మనకున్న ఇమీడియట్ హడల్స్ అనమాట అప్ సైడ్. లేదు, ఇక్కడ కన్సోలిడేషన్ ఉంది కదా, మనకి కన్సోలిడేషన్ తీసుకొని ఏదైనా ఓకే స్క్వీజ్ ప్యాటర్న్ లైక్ P90 కానీ ఇటువంటి ప్యాటర్న్స్ కానీ ట్రయాంగిల్స్ కానీ లేకపోతే ఈ యొక్క రెక్టాంగిల్ ఏమంటాం మనం కన్సోలిడేషన్ బాక్సెస్ కానీ కనిపిస్తున్నాయి అనుకోండి, లేకపోతే ఫ్లాగ్స్ కానీ, దెన్ ఏంటంటే మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే మనకి ఇనఫ్ డేటా అనేది లేదనమాట ఇక్కడ ప్రైస్ యాక్షన్ అనేది. బట్ ప్యూర్గా ఏంటంటే ఒక స్ట్రాంగ్ మూవ్ వచ్చిన తర్వాత కన్సోలిడేషన్ తీసుకుంటుంది. అండ్ ఇంపార్టెంట్, ఒకవేళ మార్కెట్
డౌన్ సైడ్ రావడం జరిగితే ఈ యొక్క లెవెల్స్ అనేది మనం అబ్జర్వ్ చేయాలి. సపోర్ట్ విషయానికి వస్తే 20,328 అనేది మనం వాచ్ చేయాల్సిన లెవెల్. అదేవిధంగా మనకి బిగ్గరగా ఉన్న సపోర్ట్ వచ్చేసరికి 20,200. ఇది కొద్దిగా దూరంగా ఉంది. ఎందుకు తీసుకున్నామంటే దగ్గరగా అంత అగ్రెసివ్గా లేరు అనమాట. అది FINNIFTY అనమాట. ఇక ఒకసారి నెక్స్ట్ వీక్ ఏమన్నా ఉందని చూద్దాం. చాలా మంది 20,500 దగ్గర సిగ్నిఫికెంట్ గా సెల్ చేశారు. ఈ లెవెల్ అయితే ప్రస్తుతం అయితే సెల్ చేసి పెట్టారు. ఓకే ఫైన్. ప్రస్తుతానికి అయితే మనకి స్ట్రాంగ్ సపోర్ట్ 9,000 దగ్గర కనిపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ 9,000 దగ్గర మిడ్ క్యాప్ అయితే మనం మార్నింగ్ ఏం చేసామంటే ఇవి రెండు కూడా రెసిస్టెన్స్ లెవెల్స్ అని చెప్పేసి అనుకున్నాం. 9,100 అండ్ 9,078. ఆ రెండింటిని కూడా బ్రేక్ చేసాడు, గ్యాప్ అప్ అయ్యాడు. యాక్చువల్గా ఏంటంటే కొద్దిగా మిడ్ క్యాప్లో స్మాల్ క్యాప్లో బుల్లిష్గానే ఉన్నారు. బట్ నిన్నటి రోజున మాత్రం స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకున్నారు. బట్ ఎనీ హౌ ఏంటంటే వీళ్ళు ధైర్యంగానే ముందుకెళ్తూ ఉన్నారు. ఓకే నవ్ ఏంటంటే మనం కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇక్కడ దాకా ఏదన్నా వస్తారేమో అనుకున్న మార్కెట్ ఒకవేళ వీక్ సినారియోలో ఓపెన్ అయితే 8,952 ఇక్కడ దాకా అయితే రాలేదు. సో దీంతో మనకి అవసరం లేదు, డిలీట్ చేస్తున్నాను. అదేవిధంగా కొద్దిగా సపోర్ట్ అనేది చేంజ్ చేస్తున్నాను. సో ప్రీవియస్గా స్ట్రక్చరల్ లో అండ్ దాని తర్వాత మనకైతే ఈ యొక్క లెవెల్ అనేది ఇంపార్టెంట్ లెవెల్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ సపోర్టు డైరెక్ట్ బ్రేక్ డౌన్ జరిగింది కాబట్టి ఈ లెవెల్ అనేది మనకి రెసిస్టెన్స్ లాగా, సపోర్ట్ అన్నా కదా, సపోర్ట్ కాదు రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. ప్రీవియస్గా సపోర్ట్ ఇది. ఓకేనా, డైరెక్ట్ బ్రేక్ చేశారు కాబట్టి మళ్ళీ ఆ లెవెల్కి వస్తే ఎవరైనా ఎగ్జిట్ అయ్యే వాళ్ళు ఉంటే ఎగ్జిట్ అయ్యే స్కోప్ ఉంది. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ ఏ విధంగా చేంజ్ అనేది అయిందనేది చూస్తే 9,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో దీన్ని ఏం చేద్దామంటే సపోర్ట్ దగ్గరకు వచ్చారు, బాగా 9,000 దగ్గరకు వచ్చేసారు. పైకి వెళ్తుంది కదా, కాన్ఫిడెన్స్ బిల్డప్ అయింది స్ట్రాంగ్గా వాళ్ళకి. రెసిస్టెన్స్ మనకి 9,200 దగ్గర కనిపిస్తుంది. సో 9,100 దగ్గర ఉన్న వాళ్ళు ఏంటంటే 9,200కి వెళ్ళిపోయారు, కొద్దిగా దూరంగా వెళ్ళిపోయారు. ఎందుకైనా మంచిదని చెప్పేసి సేఫ్ సైడ్ 9,200. ఓకే ఫైన్. సో ప్రస్తుతం క్లియర్గా మనకున్న లెవెల్స్ దీంట్లో 9,200, 9,168 ఇవి మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్. సపోర్ట్ విషయానికి వస్తే 9,050 అనుకోవచ్చు రఫ్గా. అదేవిధంగా 9,000 అని చెప్పేసి అనుకోవచ్చు. ఈ రెండు కూడా మనకున్న ఇమీడియట్ సపోర్ట్ లెవెల్స్ ఫ్రెండ్స్. ఓకే, ఇవి ప్రస్తుతం మనకున్న అప్డేట్స్. అండ్ మరోవర్ ఏంటంటే మన దాంట్లో ప్రీ మార్కెట్ రిపోర్ట్ కూడా వాచ్ చేయండి, చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మేజర్గా ఏంటంటే దానికి మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది మనకు ఒక ఐడియా రావడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, మనకి మార్కెట్లో మార్నింగ్ మనం 9:15కి అలా ట్రేడ్ చేస్తాం కదా, కొంత యుఫోరియా ఉంటుంది, ఫోమో అంటాం, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ అని చెప్పేసి. సో అటువంటప్పుడు మనం తప్పులు చేయకుండా ఉంటాం. ఎందుకంటే ప్రీ మార్కెట్లో ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం మనకి గ్లోబల్ క్యూస్ అన్ని పాజిటివ్గా ఉన్నాయి. ఓకే, అప్పుడు మనం ఏంటంటే తొందరపడం అనమాట. ఓకే, గ్లోబల్ కీస్ పాజిటివ్గా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్గా ఉంది. సో తొందరపడం, షార్ట్ సైడ్ అనేది ప్లాన్ చేయం తొందరగా. ఓకేనా, అట్లాగనే ఒకవేళ మనకి గ్లోబల్ కీస్ ప్యానిక్లో ఉన్నాయి. ఓకే, దాని తర్వాత మనకి ఈ యొక్క గిఫ్ట్ నిఫ్టీ కానీ ఇవన్నీ నెగిటివ్ సజెస్ట్ చేస్తూ ఉంది. దెన్ ఏంటంటే మనం ప్రీ మార్కెట్ అయిపోయిన తర్వాత 9:15కి ఎక్కడన్నా షార్టింగ్ ఆపర్చునిటీ వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తాం అనమాట. సో ఈ విధంగా మనకి ఒక వ్యూ అనేది జనరేట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, అది ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.